నేను అనేది అది అదే కాదు. అన్న సినిమాలు చేస్తావా సినిమాలు లాంటి ఆఫర్లు వస్తే చేస్తారో చేయవు, ఎందుకంటే అది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా అందరికి. ఎందుకంటే ఇప్పుడు వరకు దేంట్లో కనిపించలేదు, ఏది ఓకే అవ్వలేదు కాబట్టి సినిమా, ఆ క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, సినిమాలు ఆఫర్స్ వస్తే చేస్తావా చేయవనేది చేస్తా, లేకుంటే ఇదే పని చేస్తా. నా పని నేను చేసుకుంటూ పోతాను, ఏ ఛాన్స్ వచ్చినా ఇడిచిపెట్టా అట్లా. వచ్చిన నేను ఛాన్స్ ఒక నలుగురికి సాయం చేయాలంటే ఇప్పుడు సినిమాలు వచ్చినాయి అనుకో, ఫర్దర్ గా నేను చేస్తా, ఇక్కడ నుంచి అయినా చేస్తా. నాకు ఏ ఛాన్స్ వచ్చినా నలుగురికి సాయం చేయాలంటే నేను ముంగటికి అడిగేయాలి కదా అన్న, అట్లా. ఓకే, ఇప్పుడు మీరు జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు కిసాన్ అంటే అన్నదాతల కోసం, ఇప్పుడు మీరు లేని వాళ్ళకే వాళ్ళందరికీ ఇస్తాను అంటున్నారు. మరి జవాన్కు సంబంధించిన కుటుంబాలు కూడా అన్ని కరెక్ట్ గా ఉంటాయని చెప్పలేం కదా. మరి వాళ్ళకి ఏమన్నా మీ నోటిఫికేషన్ వస్తే వాళ్ళకి కూడా ఏమైనా సాయం చేస్తారా? నేను కష్టపడిన దాంట్లోకి వెళ్ళి ఇస్తాను. ఎందుకంటే ఒక మాట ఏమన్నా అంటే, నేను గెలుచుకున్న అమౌంట్ రైతుల కోసమే అని చెప్పి మాట మారవా. నేను ఫర్దర్ గా నేను కష్టపడి 4 రూపాయలు ఉన్న దాంట్లోకి వెళ్ళి నా సంతోషం. ఎందుకంటే మొన్న ఒక అన్నకి జాబ్ వచ్చిందంట, మొన్న రీసెంట్ గా ఇంటికి వచ్చి కలిసి పోయిండు, మస్తు అనిపించింది. ఎందుకంటే అన్న నేను ఇట్లా ఒక రైతు బిడ్డనన్నా, నాకు ఇది వచ్చింది, నాకు ఇష్టం అన్న. బట్టలు వేసుకుంటే పవర్ ఎట్లుంటది అన్న. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. ఒక జవాన్ ఉంటే రైతు ఉన్నారు, రైతు ఉంటే ప్రజలు ఉన్నారు. ఇంకేందన్న, వాళ్ళు ఉంటేనే కదన్న ఇప్పుడు మనకు ధైర్యంగా ఉండి పొలంలో పని చేసేది. వాళ్ళు లేకపోతే మనం ఏడన్నా ఎప్పుడో చచ్చిపోయేటోళ్ళం. ఖచ్చితంగా నేను వాళ్ళకు చేస్తా. ఒక కుటుంబం అందరు చేయలేకపోతుండొచ్చు కానీ అవును, మన పరిధిలో ఉన్నదాన్ని నేను ఒక ఇద్దరికన్నా చేస్తా అన్న. నా నుంచి అయిన సాయం నేను చేస్తా, కానీ వీడియో పెట్టా. ఎందుకంటే జవాన్లు కాబట్టి వాళ్ళ గౌరవం ఉంది కాబట్టి నేను వాళ్ళకి వీడియో పెట్టా. ఖచ్చితంగా చేసిన రోజు స్టేటస్ లోనన్నా ఫోటోలు ఏం పెట్టా, నాకు సంతోషమైన రోజు ఈ రోజు అని ఆ రోజు అట్లా పెట్టుకుంటా తప్ప అది మాత్రం నేను ఈడ పెట్టలేదు. దాన్ని మేము మాత్రం అలా అర్థం చేసుకోవచ్చు. మీరు ఆ రోజు అర్థం చేసుకోవచ్చు. నేనే ఫర్దర్ గా చెప్పుకునేటట్టు వాళ్ళని చూపెట్టా. ఎందుకంటే నాకు వాళ్ళ మీద ఉన్న అది, ఎందుకంటే మళ్ళా వాళ్ళని చూపెట్టిన ఆ వీడియో చూసిన వాళ్ళు బాధపడతారు కదా అన్న, అట్లా నేను చేస్తాను. మీరు 25 లక్షలు అక్కడ గెలుచుకున్న 35 లక్షల్లో ఒక్క తడువుగా ఇచ్చేస్తానని అన్నప్పుడు, అంటే మీరు ఇంట్లో వాళ్ళకి వెళ్ళే ముందు చెప్పారు అంటే నేను ఏం గెలుచుకున్నా కూడా, అంటే ఇంట్లో వాళ్ళకి అనిపించవచ్చు కదా, మనం ఇంతకాలం ఒక పేదరికంలో ఉన్నాము. బాబుకు తెలుసు అన్న, మీరు క్వశ్చన్ కంప్లీట్ కాకుండా ఆన్సర్ చెప్తాను. బాబుకు తెలుసు, బిడ్డ నువ్వు ఎట్లా అనిపిస్తే అట్లా. మీరు చూసుకున్నట్టయితే స్టేజ్ మీద ఇట్లా పైసలు వచ్చినప్పుడు, ఎప్పుడు 15 లక్షలు ఆఫర్ చేసినప్పుడు వాడు తీసుకోడు. నాకన్నా ముందుగా బాబాయ్ చెప్పిండు. ఎందుకంటే నన్నేందో బాబుకు తెలుసు. నేను తీసుకోను, ప్రజల కోసమే పోయినా, వాళ్ళ కోసమే ఉంటున్నా, వాళ్ళ కోసమే చేస్తా. ఏదైనా సరే, ఏ రంగంలోనైనా సరే ఒక రైతు బిడ్డ అనుకుంటే సాధిస్తాడు. ఏ రంగంలోగానే ప్రతి ఒక్క రైతు బిడ్డ ముంగటికి రావాలని నేను అడిగేసిన. వస్తారు బరాబర్. ఒకటే రంగం కాదు, అది ఏదైనా సరే ఫర్దర్ గా. ఎందుకంటే రైతుల కోసం రైతులే కాపాడుకోవాలి. ఎవరొచ్చి కాపాడరు, ఎవరొచ్చి ఏం చేయరు. రైతులు కాపాడుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్న. అయితే యాక్చువల్ గా మీరు బిగ్ బాస్ పోయించిన తర్వాత కొంత అమౌంట్ అయితే మీ దగ్గరకు వచ్చింది. బట్ అంటే మీకు ఇంతకు ముందు ట్రాక్టర్ ఇవి తప్ప, బండి తప్ప, కారు అలాంటివి లేవు కదా. బట్ లగ్జరీ అని పక్కన పెట్టేస్తే ఏంటంటే, మనం ఎక్కువ పని చేయాలనుకున్నా, ఎక్కువ దూరం తిరగాలనుకున్నా కారు ఇలాంటివి జనరల్గా ఈ రోజుల్లో కామన్ కదా. మరి మీరు ఇప్పుడు వరకు కారు కూడా కొనుక్కోకపోవడానికి రీజన్ ఏంటి? మనకి ఇల్లెక్కి అల్లెక్కి అవి లేవన్నా. మనకి ఏదైనా ఉంటే ఉన్నదంతానే చదువుకోపోతాం అంతే. అంతేగాని కార్లు ఇలాంటివి అటే ఏం లేదన్నా, ఉన్న గాడికి ఏది ఉంటే